అది మొత్తాన్ని ఒక ఐక్యంగా చేసేటువంటి ఒక సంస్కృతిని కొన్ని తరాలుగా వస్తున్న దాన్ని ఇవాళ డిస్టర్బ్ అయ్యేటువంటి దశ. లేదు, హిందువులు వేరు, ముస్లిములు వేరు, ఈ పీరీలు అనేటువంటివి వేరు, వీటికి సంబంధించి ఇది మన సంస్కృతి కాదు అనేటువంటి ప్రచారం జరుగుతున్న రోజుల్లో దీని అవసరం ఏమిటి? ఇవి ఎందుకు ఊర్లని ఒక దగ్గరగా కలిపాయి? మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాడు, మనది ఉగ్గంపల్లిలో ఉన్నటువంటి ఆ దట్టీలన్నీ మనవేరా, మేము తరతరాలుగా పీర్లను ఆడ ఉగ్గంపల్లి, జయ్యారం, చిన్నగూడూరు ప్రాంతాల్లో, ఆ చిన్నగూడూరు పక్కన ఉన్నటువంటి ఉగ్గంపల్లిలో దట్టీలు మావే. ప్రతి సంవత్సరం నేను ఆడికి పోవాలా, పోలేకపోతున్నా, మా అన్న చూస్తున్నాడు అనేవాడు. ఈ పీరీల పండుగల్లో ఉండేటువంటి ఒక సంస్కృతి, అన్ని సబ్బండ వర్ణాలు అక్కడికి వచ్చి కలిసి మెలిసి అలావాలు ఎత్తుకొని గుండం గుండం చుట్టూ తిరిగి అలాయి బలాయి చేసేటువంటి ఒక సంస్కృతి. ఇందాకటి దాకా మాట్లాడుకున్నట్టు దర్గాల సంస్కృతి, ఇవన్నీ మనుషుల్ని కలిపేటువంటి, మనుషుల్ని దగ్గరికి చేసేటువంటి ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని మనకు కొన్ని తరాలుగా ఇచ్చిపోతే, ఇవాళ ఆ సంస్కృతి వద్దే వద్దని ముస్లిములు, ముఖ్యంగా ఈ పీరీల పండగలు, ఇటువంటివి దర్గాలు అసలైనటువంటివి ఉండకూడదనేటువంటి ఒక గట్టి వాదన వినిపిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. ముస్లిముల్ని ఇంకా 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 దూరం పెట్టేటువంటి ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా ఉన్నది. ఎక్కడ ప్రభుత్వాలు తామున్న కాలంలో లౌకిక ప్రజాస్వామికమైనటువంటి భావనని మేము ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముస్లింలను సింబాలిక్గానో లేదా ముస్లిముల ఆచారాలను సింబాలిక్గానో ప్రమోట్ చేసే దాంట్లో విఫలమవడం కూడా ముస్లిములను దూరంగా తీసుకుపోవడంలో ఇది ఉంది. అందువల్ల ముస్లిముల యొక్క స్థానం రోజురోజుకి నానాటికి వీళ్ళు దేశద్రోహులు లేదా పాకిస్తానీయులు అనేటువంటి ఒక ముద్రతో ప్రతి ఒక్కరూ ప్రశ్నించేటువంటి దశలోకి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నాం. అటువంటి కాలంలో ఇవాళ మళ్ళీ మనం అందరం కలిసిమెలిసి ఆ వచ్చినటువంటి ఏదైతే సంస్కృతి ఉన్నదో, అలాయి బలాయి సంస్కృతి ఉన్నదో, దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, దాన్ని ఇంకా బలోపేతం చేయాలి, మనమంతా ఒక్కటే అనేటువంటి భావనని స్థిరపరచాలి, బలోపేతం చేయాలనేటువంటి దానికోసం ఇవాళ మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కవి సమ్మేళనాలు జరగాలి, దర్గాల దగ్గర సమావేశాలు జరగాలి. ఆ జరగడం ద్వారా మన ప్రతిఘటనను నమోదు చేస్తూ ఉండాలి. ఈ సందర్భంగా నేను ఒక చిన్న పోయం రాశాను, అస్సోయి దూల. నేను ఊరువాణ్ణి, చెట్టుకు పుట్టకు వాగుకు వంకకు వంకను కొలుస్తాను, రాయిని రప్పను కొండను కోనను ప్రేమిస్తాను, పడతాను లేస్తాను, రెక్కల్ని ముక్కలు చేసుకుంటాను, నన్ను సేదతీర్చే పండుగైనా పబ్బమైనా కలిపి ఉంచే జాతరైనా సంబరపడతాను, అస్సోయిదులా ఆడతాను, దట్టి కడతాను, అలావా ఆడతాను పాడతాను, గుండెల్లో దూకుతాను, నిప్పుల్లో ఎగురుతాను. నేను ఊరు మనిషిని, సిగాలూగే మనిషిని, గుంపులు గుంపులుగా ఉన్న ఇళ్ల మధ్య కులాన్నో మతాన్నో పట్టుకొని వేలాడే మనిషిని కాదు. పక్కింటి మీద పగ, ఎదురింటి మీద కసి లేనోణ్ణి, చేతిలో ముద్ద, మనసులో ప్రేమను తలాయింతా పంచి అలాయి బలాయిగా బతికేటోణ్ణి. నేను సామాన్యుణ్ణి, ఆకాశం భూమి నీళ్లు అందరివి అని ఎరిగినోణ్ణి, ఉన్న బతుకులో ఉన్నదున్నట్టు లేనిది లేనట్టు గడిపేటోణ్ణి. మనిషిని చూస్తే మురిపం, మనిషిని చూస్తే మురిపం, మానును చూస్తే ప్రేమ, చేను చెలకల మధ్య గింజలు గింజలుగా ఎగిసే పంటను పొదువుకొని ఎగిరే పిట్టల్ని పలకరించుకుంటా పాటలు పాడుకునే పల్లెటూరివాణ్ణి. పీరీల పండుగలో డప్పుల దరువేసే మాదిగ లాలన్న భుజం మీద చెయ్యేసి కుషాలు పోయేటోణ్ణి, లొట్టిల కళ్ళు వంపే గౌండ్ల ఈరన్నతో పరాశకాలు ఆడేటోణ్ణి. నేను ఊరివాణ్ణి, ఊరంతా ఒక కుటుంబంగా సాలె వెంకటేశు, కుమ్మరి రాములు, వడ్ల భద్రయ్య, మంగలి సహదేవ్, కమ్మరి లింగన్న సబ్బండ వర్ణాల నడుమ చేయి చేయి కలిపి గుండం దుమికి ఆడే పల్లెగుణం తెలిసినోణ్ణి.
మలీదా ముద్దలు పంచే, మొహర్రం పానకమిచ్చే, మహమ్మద్ బాబాయ్, అఫ్జల్ మామ, షుకూరు బావల్ని హాయిగా అత్తుకునేటోణ్ణి. మాతంతో త్యాగాల కథల్ని ఆటపాటల్లో ప్రేమల్లా ప్రేమగా బ్రతికేటోణ్ణి. కొంచెం ఇట్లనే బతికి బతికి కొంచెం ఇట్లనే బతికి బతికి కొంచెం ఇట్లనే నడిచి నడిచి పీరీలు ఎత్తుకొని దట్టీలకు కుడకలు కట్టుకొని సవార్ల పండుగను బతుకు పండుగగా నడుపుకునేటోణ్ణి, మీ నుంచి కోరుకునేటోణ్ణి నేను ఊరివాణ్ణి. థ్యాంక్ యూ.